డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులతో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎల్పీ కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాడు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటమే స్ఫూర్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందాడన్నారు. ఆ మహనీయుని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. గ్రామాలలో ఇది చూస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులర్పిస్తూ, ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది, లక్షలాది మంది రాజకీయ సాధన పోరాటంలో పాల్గొని నిజాముని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆయన జయంతి ఉత్సవాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరి నేను, మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ దగ్గర క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు మంత్రి సీతక్క. ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అల్లూరి జీవిత చరిత్రపై ప్రభాస్తో సినిమా చేయించేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు శ్యామలాదేవి. త్వరలోనే ప్రభాస్ను అల్లూరి సీతారామరాజుగా చూడబోతున్నామని తెలిపారు. ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక అగ్ని పరాట, ఒక స్ఫూర్తి. మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో, తన కులమో, తన ఇదని కాకుండా ఎక్కడైతే అణచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు, అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకొని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు, మన్యం వీరుడుగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఒక దేశ ప్రధానిని తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది. ఆ రోజు అది చాలా గర్వకారణం. మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము. మన్యం వీరుడు అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు. ఆ రోజు అక్కడ మీరాకుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం, అందరితో చర్చించని చెప్పారు. కానీ దానికి ఎందుకనో ఈరోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా. దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి, మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుందాం అనుకుంటున్నాము.
హైదరాబాద్ వివేకానంద నగర్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉషా ముల్లపూడి కమాన్ దగ్గరున్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికిపూడి గాంధీ, బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి. స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏండ్ల వయసులోనే అల్లూరి ప్రాణత్యాగం చేశారన్నారు. 2 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్లకు కంటి నిండా నిద్ర లేకుండా గడగడలాడించిన విప్లవ జ్యోతిని రగిలించి వీరుడు అల్లూరి అని కొనియాడారు ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో పర్యటించారు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. బ్రాహ్మణపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ హోదాలో తొలిసారి తమ గ్రామానికి వచ్చిన మల్లు రవిని ఘనంగా సత్కరించారు స్థానిక కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశామని తెలిపారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. నిందితుల నుంచి 155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమ రవాణా చేసి ఇతర ఏజెంట్ల ద్వారా సిటీలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. ఈ 1 week లో around 150 kgs of ganja was seized. So and 8 offenders were caught. Around 5 offenders, mainly వీళ్ళంతా ఒరిస్సా వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా కంచన్బాగ్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. బోత్ హెచ్న్యూ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిపి ఆపరేషన్ చేయడంతో వీళ్ళ పొజిషన్లో దాదాపు 110 kgs గాంజా వాజ్ సీజ్డ్. సో ఇట్లాగా జరిగిన వేరియస్ ఆపరేషన్స్లో లాస్ట్ వీక్లో అరౌండ్ 150 kgs గాంజా పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు నిన్న పట్టుకున్న వీళ్ళతోటి వెరిఫై చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇనీషియల్గా పట్టుకున్న దేవరాజ్ కానీ, లక్కన్ సింగ్, మంగళహాట్ పర్సన్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళు సప్లై చేసే గాంజాని, అంటే మెయిన్గా ఈ గాంజా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏఓబి బార్డర్ అయిన ఈ మల్కాంగిరి డిస్టిక్ నుంచి ఒరిస్సా వాళ్ళు వీళ్ళు తీసుకొస్తూ ఉంటే పెడ్లర్గా, అంటే మెయిన్ ఇక్కడ లోకల్ సప్లయర్కి మెయిన్గా ఈ మంగళహాట్ పర్సన్ లక్కన్ సింగ్ అన్నది తను తీసుకుని తను ఈ సబ్ పెడ్లర్స్, లోకల్ సప్లయర్స్ వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటాడు ఈ దేవరాజ్ లాంటి పర్సన్స్కి. పట్టుకుని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసాము. కన్జ్యూమర్స్ ఎవరన్నది కూడా చూస్తున్నాము. కొంతమంది తెలిసారు, వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ రోల్ ఎంత ఉందా అన్నది కూడా చూస్తాము. ఎలాంటి ఇంజెక్షన్లు, మాత్రలు లేకుండా సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి వినిలాస్ స్పార్కిల్ సెంటర్ బెస్ట్ చాయిస్గా నిలుస్తోందన్నారు నిర్వాహకులు. తమ సెంటర్లో 110 kgల బరువుతో ఉన్న ఓ మహిళ 40 kgలకు తగ్గిందని తెలిపారు. ఆన్లైన్ డైట్తో ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో వంట చేసుకుని ఆరోగ్యంగా బరువు తగ్గించవచ్చని తెలిపారు. ఊబకాయం, డయాబెటిక్ బాధితులకు స్పెషల్ డైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు నిర్వాహకులు డాక్టర్ వినీలా. సెషనల్గా పెరుగు పచ్చడి అంటే 40 kgs ఇన్ 1.5 year నా డైట్ చేసి ఇంట్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చొని తన వెయింగ్ మిషన్ మీద ఇంట్లో వంట చేసుకొని తగ్గి 1.5 సంవత్సరం తర్వాత నా క్లినిక్ వచ్చారు. సో ఆ క్లినిక్కి ఈరోజు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను రివీల్ చేస్తున్నాను. పెరుగు పచ్చడి అంటే అక్షరాల 40 kgs వినీలా స్పార్కిల్లో తగ్గారు. 1.5 సంవత్సరంలో తన వెయిట్ లాస్ని బట్టి తను తగ్గిన తర్వాత 10 kgలు తగ్గిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం మార్పులు. రోజు వెజిటబుల్స్ ఉంటాయి. రోజు నేను ఫిష్, ఎగ్ తప్పితే నేను ఇవ్వను. నేను మీట్ జోలికి వెళ్ళను, రెడ్ మీట్కి అసలు వెళ్ళను. కంపల్సరిగా వెజిటబుల్స్ ఉంటాయి, ఎక్కువ శాతం ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అన్నీ నేను డిఫరెంట్గా వాళ్ళ బాడీకి ఎలా ఉంటుందో, అంటే బిఎంఆర్ని బట్టి, మెటబాలిక్ రేట్ని బట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి
నేను వాళ్ళకి డైట్ ఇస్తాను. అంటే పర్టిక్యులర్గా ఈ ఫుడ్డే ఉండాలి అని ఏముండదండి. మన ఇంట్లో ఉండే ఏదైతే వెజిటేబుల్స్ కూరగాయలు ఉంటాయో స్పెషల్గా తెచ్చుకునే ఉండవు. న్యాచురల్గా ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా వెజిటేబుల్, వాటితో మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని మనం వండుకొని టయానికి తినాలి, టయానికి పడుకోవాలి. డైట్ని ఫాలో అయితేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఏదో మాటలు చెప్పడం కాదండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే డైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను 100% నేను మేడం డైట్ని నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఎప్పుడన్నా నాకు వెయిట్ లాస్ పార్టీ ఆడియన్స్, నేను సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్ని కాబట్టి నా ఆడియన్స్ అందరికి చెప్పుకోవడం కోసమే ఆ 15 days పార్టీ అనేది చేసుకుంటూ ఆ ఒక్కరోజు తిని మిగతా రోజంతా నేను కరెక్ట్గా మేడం చెప్పిన డైట్ని ఫాలో అవుతా. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ కూరగాయలు ఇలాంటివే, వేరే ఏమీ కాదు. స్పెషల్గా ఏదో తెచ్చుకొని తినాలని ఏమీ లేదు. టైం మెయింటైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మా మేడంకి ఈ టైం మెయింటైన్ లేకపోతే చాలా కోపం వస్తుంది. కానీ నా విషయంలో మాత్రం మా మేడం చాలా సాఫ్ట్గానే హ్యాండిల్ చేశారు. ఎందుకంటే నేను అంత దూరం తీసుకొచ్చుకోలేదు. ఎప్పటికప్పుడు నేను కరెక్ట్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మేడంకి. నేను కావాలంటే జిమ్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే యోగాలో జాయిన్ అవ్వచ్చు, కానీ దానికి సొల్యూషన్ అయితే కాదు. నేను ఇంతకుముందు జిమ్ చేశాను, అన్నీ చేశాను ఒకప్పుడు లాక్డౌన్లో. కానీ ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎటువంటి ఫలితం లేదు. ముఖ్యంగా ఏంటంటే నాకు 2 పిల్లలు ఉన్నారండి. నా 2 పిల్లల వల్ల నేను ఏంటంటే బయటికి వెళ్ళి నాకు ఈ జిమ్ముకి దేనికి నేను టైం ఇవ్వలేను. నేను ఇంట్లో కూర్చొని నేను ఇంత మటన్ చికెన్ బిర్యానీ అన్నీ వండుతాను, పెరుగు పచ్చడి అంటే మీ అందరికీ తెలిసిందే. అంత వండినప్పుడు దాన్ని చూసి నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు నేనేం చేశానంటే లాస్ట్ నేను సినీ ఇన్ఫ్రా అవార్డుకి వచ్చాను 1.5 year బ్యాక్. ఆ వచ్చినప్పుడు మేడాన్ని కలిసి నేను బ్లడ్ చెకప్లు అన్నీ చేయించుకొని ఆ చెకప్లన్నీ అయిపోయిన తర్వాత 1 month నేను బ్రేక్ తీసుకొని నా షూట్లన్నీ కంప్లీట్ చేసుకొని వెయిట్ లాస్లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను డైట్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాను. ఇలా తగ్గిన రోజులు ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడాను ఇది 110 kgs 150 kgs బరువున్న ప్రతి ఒక్క మహిళకు చెప్తున్నానండి. మీరు బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెన్నెలా మేడం అనేది మిమ్మల్ని అసలు తగ్గించేస్తారు 100%. ఉదాహరణ, దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల కోసం అప్లికేషన్ లాంచ్ చేసినట్లు తెలిపారు గ్రోవెరో టెక్నాలజీస్ కంపెనీ డైరెక్టర్ శ్రీకాంత్. దీంతో రాబోయే 15 రోజుల్లో పంటకు ఏ రకమైన కీటకాలు వస్తాయో రైతుకు ముందుగానే తెలుస్తుందన్నారు. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు ఎవరూ తీసుకురాలేదని, రైతుల కోసం ఇలాంటి యాప్ అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఇక పంట పొలాలు గ్లోబల్ వార్మింగ్కు తట్టుకునేలా ఈకో బూస్టర్ అనే కొత్త కేటగిరీని లాంచ్ చేశామన్నారు డాక్టర్ శ్రీకాంత్. ఈరోజు గ్రోవెరో వారి ఆహ్వానం పైన మీరు ఇక్కడ విచ్చేసి గ్రోవెరో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, గ్రోవెరో కంపెనీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రోవెరో కంపెనీ భారతదేశ వ్యవసాయంలో ఎటువంటి పెనుమార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా భావితరాలకి పనికొచ్చే విధంగా సస్టైనబుల్ సొల్యూషన్స్ అగ్రికల్చర్లో ఎలా తీసుకొని అనుకుంటున్నామన్న విషయం మీ అందరి ద్వారా భారతదేశంలో రైతులకి తెలియజేయడం కొరకు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. గ్రోవెరో టెక్నాలజీస్ ఒక న్యూ జనరేషన్ థాట్ ప్రాసెస్తో ప్రారంభించినటువంటి కంపెనీ అండి. గ్రోవెరో టెక్నాలజీస్ ఇప్పటి నుంచి రాబోయే భావితరాల్లో మనకు వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పెను మార్పులు వాతావరణం ద్వారా కావచ్చు, లేకపోతే వాతావరణంలో జరిగేటువంటి పొల్యూషన్ కారణాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల జరిగేటువంటి వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కొన్ని కొత్త సొల్యూషన్స్తో, కొన్ని కొత్త పరిష్కారాలతోటి, కొన్ని కొత్త సమాధానాలతోటి మీ ముందుకు రావడం జరుగుతోంది భారతదేశ రైతుల కొరకు. అయితే శ్రీకాంత్ గారు అన్నట్టు మన భారతదేశ రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారతదేశంలో పురుగు మందులకు సంబంధించి ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి, ఎంతో కాలంగా ఉన్నాయి. రైతులకు వాళ్ళ శక్తిని మించి ఎంతో కొత్త టెక్నాలజీస్ అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఇబ్బందుల్ని ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా అడ్రస్ చేయలేదు. ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు తెలుసు రైతులు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో. అందులో 2 ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ కూడా దాన్ని తీర్చలేదు. అందుకనే మేము మిగతా భారతదేశం బయటకు వెళ్ళి వేరే దేశాలతో జాయింట్ వెంచర్స్ చేసుకొని కొన్ని కొత్త రకమైన టెక్నాలజీస్ భారతదేశ రైతులకు అందించాలనే ఉద్దేశంతో భారతదేశం యొక్క రైతులు ఆ ఇబ్బందుల్ని పడకుండా ఉండడానికి వేరే దేశంతో మనము జాయింట్ వెంచర్స్ తీసుకొని ఆ టెక్నాలజీస్ మనము లాంచ్ చేయడం జరిగింది.
రాష్ట్రంలో వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయన్నారు ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్. ఉదయం పూట కుట్టే దోమకాటు వల్లే డెంగ్యూ ఫీవర్ వస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 1-2 రోజుల్లో జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దంటున్న ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతున్నాం, వైద్య శాఖను అప్రమత్తం చేసినాం అనేటువంటి విషయాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు మెట్రో సిటీస్లో కూడా వాస్తవానికి హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో వైరల్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం కోరంటి ఫీవర్ హాస్పిటల్లో మనం ఉన్నాం. నల్లకుండ హాస్పిటల్గా ప్రభుత్వ ఆసుపత్రిగా ఇక్కడ చెప్తూ ఉంటారు. 3rd వార్డులో ఉన్నాం. దాదాపు ఇక్కడే 23 ఇన్పేషెంట్లు ఉన్నారు. ఆ 23 ఇన్పేషెంట్లు ఓన్లీ ఒకటే వార్డు చూసుకుంటే 23 ఉన్నాయి. ఇట్లాంటి చాలా వార్డులు ఉన్నాయి. వాస్తవానికి మొత్తం 80కి ఇన్పేషెంట్ల సంఖ్య పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో 40 మాత్రమే ఇన్పేషెంట్లు ఉంటారు. అట్లాంటిది 80కి పెరిగిందంటే మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు ఎంత పెద్ద మొత్తంలో కేసులన్నీ కూడా పెరుగుతున్నాయి అనేది కూడా ప్రస్తుతానికైతే చూడొచ్చు. పూర్తి స్థాయిలో వైద్యులు వాళ్ళకి మానిటరింగ్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ డాక్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఎట్లా ఉంది సార్, వైరల్ కేసెస్ ఎట్లా ఉన్నాయి? సో ముఖ్యంగా ఈ 2 నెలల నుంచి కూడా ఈ యొక్క వైరల్ సంబంధించిన వ్యాధులు పెరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. ఓపీ కూడా 450 నుంచి 550 వరకు పెరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైరస్ వ్యాధి లక్షణాలు కూడా ఏమైందంటే 2-3 రోజుల్లో తగ్గాల్సినటువంటి ఈ యొక్క లక్షణాలు వారం రోజుల వరకు కూడా కొన్ని కేసులు తగ్గడం లేదు. కొంచెం అంటే టైం అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే కొన్ని వేరే యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా తోడవడం వలన ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది, జ్వరం యొక్క తీవ్రత అనేది పెద్ద స్థాయిలో ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏంటంటే కొన్ని వేరే టెస్టులు చేయాల్సి వస్తుంది. తర్వాత కొన్ని కేసులు, డెంగ్యూ కేసులు కూడా మనకు నమోదవుతున్నాయి. సో ఈ డెంగ్యూ కేసులలో మనకు ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది, బీపీ లో కావడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా అది సీవియర్ అయిపోయి మళ్ళీ కోమలోకి పోయే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి సందర్భాలు అయితే ఏమి జరగలేదు మనకి ఇంతవరకు కూడా. ప్లేట్లెట్ కౌంట్ కూడా 1,10,000, 1,20,000, 80,000, 90,000 దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ తిరిగి అవి ట్రీట్మెంట్ ద్వారా తిరిగి మామూలు పునఃస్థితికి వచ్చేసినాయి, సాధారణ స్థాయికి వచ్చేసి ఇంప్రూవ్ అయ్యి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనము డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి, కానీ అవి తీవ్రమైన పరిణామాలకు దారితీసేటువంటి సందర్భాలు అయితే ఇంకా రాలేదు. కానీ మనమైతే జాగ్రత్తగా ఉండి, అవేర్నెస్ కలిగి ఉండి, ఆ యొక్క ఏ కేసు ఏ విధంగా మారుతుందో మనం గుర్తించి, అది తగ్గుతూ ఉన్నప్పుడు, బీపీ తగ్గుతూ ఉన్నప్పుడు దాన్ని సరైన మందులు ఇచ్చితే ఖచ్చితంగా కూడా ఆ యొక్క డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, డెంగ్యూ హెమరాజిక్ సిండ్రోమ్ అని, రక్తస్రావం జరిగి సీరియస్గా మారే ప్రమాదం నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా బ్లడ్ ప్లేట్స్ పైన ఎక్కియాలి, ఖచ్చితంగా ఎక్కియాల్సిందే అనేటువంటి మాట చాలామంది వైద్యులు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఈ పానిక్ సిచ్యువేషన్స్లలో అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాస్తవానికి ఏం సార్ ఎగ్జాక్ట్లీ రీజన్ ఎంతవరకు అయితేనే ప్రాబ్లము సివియర్గా ఉంటుంది? ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ తోటి బీపీ తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేవి మనకు 20,000 వచ్చేంత వరకు కూడా మనం ఎక్కియాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే బీపీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి బీపీ ఇంప్రూవ్ చేయడానికి గ్లూకోజు, ద్రవ పదార్థాలు కొంచెం ఎక్కించి వాళ్ళ రక్తంలో తగ్గిపోయినటువంటి ద్రవ పరిమాణాన్ని పెంచడం ద్వారా మనం ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే డెంగ్యూ ఫీవర్ రక్తంలో జరిగేటువంటి ఆ యొక్క లక్షణాలను మనము బేరీ చేసుకుంటూ ఎవరికైతే రక్తస్రావ సంబంధమైనటువంటి లక్షణాలు కనపడతాయో, ఎవరికైతే మోషన్లో బ్లడ్ పడడమో, లేకుంటే నల్లగా మోషన్ పోవడమో, లేకుంటే చర్మం మీద ఎర్రని మచ్చలు రావడమో, లేకుంటే ఈ యొక్క ఋతుస్రావం అధికంగా కావడమో, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా కూడా ప్లేట్లెట్స్ 30,000-40,000 ఉన్నా కూడా ఎక్కేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎవరికైతే ఈ లక్షణాలు లేవో వాళ్ళకి 30,000-40,000 వచ్చినా కూడా మనము వాళ్ళను కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ద్వారా, ద్రవ పదార్థాలు ఇవ్వడం ద్వారా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ యొక్క ప్లేట్లెట్స్ను అబ్జర్వ్ చేసుకుంటూ అది 20,000 పడేంత వరకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించి అనవసరమైనటువంటి ప్లేట్లెట్స్ ఎక్కించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా కొంత అవగాహన కలిగి ఉంటే మోసపోవడం అనేది జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, శాంపిల్స్ సేకరిస్తున్నారు, జికా వైరస్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎట్లా సార్, అట్లా ఉందా సార్ పరిస్థితి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో? ముఖ్యంగా మనకేంటంటే ఈ జికా వైరస్ ఇవన్నీ కూడా మామూలుగా ఎక్కడ చూసినా మనము కేరళలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇంకా ఆ కేసులు అయితే మన దగ్గర ఏం నమోదు కాలేదు. ముఖ్యంగా మనకి ఇప్పుడు డెంగ్యూ కేసులు మాత్రమే ఎక్కువగా కనపడుతున్నాయి. అక్కడక్కడ చికున్గున్యా వైరస్ సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కొన్ని తేలుతూ ఉన్నాయి. మలేరియా కూడా ఎక్కువ రావడం లేదు ఉన్న పరిస్థితిని బట్టి, మన దగ్గర ఉన్న డాటా బట్టి. కాబట్టి మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ అయితే ఆ విధమైనటువంటి కేసులు ఏం లేవు. కాబట్టి మనం దాని గురించి పెద్ద వర్రీగాన అవసరం లేదు. కానీ ఆ యొక్క వ్యాధి బారిన పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చిన్న వైరస్ కూడా వారు ఎక్కువగా
ఎక్కువగా బలహీనపడుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే ఆ వైరస్ సోకినప్పుడు 1-2 డేస్లోనే డాక్టర్ సలహా తీసుకోవాలా, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో సరైన అవగాహన కలిగి ఉండాలా, యొక్క వ్యాధి పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండి మోసపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా సరైన ఆహారము, సరైన విశ్రాంతి, మానసికంగా కూడా కొంచెం విశ్రాంతి కలిగి మనము కొంచెము ఈ యొక్క వ్యాధి లక్షణాలను మనము తగ్గించుకుంటూ దాని యొక్క విష ప్రభావం, ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరానికి మందులు వాడకుండా ఉంటే అప్పుడు ఒక్కోసారి అది మెదడు వాపు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ జ్వరం కంట్రోల్ చేసుకుంటూ ఆ జ్వరానికి కారణమైనటువంటి వైరస్ను గుర్తించి దాని దగ్గర మందులు ఇవ్వడం ద్వారా దానితో పాటు ఇంకేదైనా కలిసికట్టుగా దాడి చేసినప్పుడు ఆ యొక్క సూక్ష్మ క్రిములను మనం గుర్తించి దాని తగ్గట్టుగా మనం మందులు తీసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క వ్యాధి నుంచి మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు మనం ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా అన్ని చికిత్స చేస్తూ ఉంది కాబట్టి మనం ఏంటంటే కొన్ని పరీక్షలు చేసుకొని తగిన మోతాదులో డాక్టర్ను ఒకసారి సలహా అడగడం తప్పేం లేదు. నార్మల్ వచ్చింది సంతోషం, తేడా ఉంటే మాత్రమే మనము సరైనటువంటి మందులు, సరైనటువంటి సూచనల మేరకు మందులు తీసుకొని కొన్ని పద్ధతులు మార్చుకోగలిగితే మనం సీవియర్ పరిస్థితి దాపురించకుండా ప్రమాదకర పరిస్థితులు పడిపోకుండా మనము నివారించుకోవచ్చు. రోగికి ఎక్కువ శాతం జ్వరం వచ్చినా లేదంటే వేరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి, టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి, పరీక్షలు అన్నీ కూడా చేసేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి వాటన్నింటినీ ప్రతి ఒక్కరూ ఈ స్పెషల్లీ సీజనల్ వ్యాధుల్లో సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాలను డాక్టర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్. వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు సర్కార్ రెడీ అయింది. అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ను రద్దు చేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విధానం రద్దు కోసం వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డిపిహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా క్యాన్సిల్ కానుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్ కు ఒక కమిషనర్ ను ఏర్పాటు చేస్తారని టాక్ నడుస్తోంది. ఒకే గొడుగు కిందకు పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా, జిల్లా ఆసుపత్రులు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో 4 కీలకమైన విభాగాలు పనిచేస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, వైద్య విద్యా సంచాలకుల విభాగం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగాలు ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నాయి. డిపిహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి. ప్రాథమిక ఆరోగ్యం అంతా వీటి పరిధిలోనే జరుగుతుంది. ఇక వైద్య విధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉంటాయి. వీటికి బాస్లుగా జిల్లాల్లోని డిఎంహెచ్ఓలు ఉంటారు. ఇక మెడికల్ కాలేజీలు డిఎంఈ పరిధిలో ఉంటాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్హెచ్ఎంల కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతుంటాయి. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ఏర్పాటు చేస్తే పిహెచ్సి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని వైద్య వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడంతో అన్ని వసతులు వారికి కల్పిస్తారని చెప్తున్నారు అధికారులు. జిల్లాలో ఈ 4 విభాగాలకు కలిపి ఒకరే బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపల్ మాత్రమే చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాదుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎంఈనే సంప్రదించాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లో కూడా నెలకొంది. కాగా డిఎంహెచ్ఓ కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమవుతుంటారు. పేరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయినా ఇతర విభాగాల ఉద్యోగులు వినే పరిస్థితి ఉండదు. ఇలా జిల్లా స్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే ఒక వ్యవస్థ అంటూ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక బాస్ లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బాస్ గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదనే చర్చ జరుగుతోంది. అందుకే కీలక వ్యవస్థగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ప్రజలకు వైద్యం అందించాలని రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేస్తుందనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల జాతరకు ప్రత్యేక బస్సులను నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. ఈ నెల 7న జరగనున్న గోల్కొండ బోనాల జాతర కోసం గ్రేటర్ పరిధిలోని ప్రధాన ఏరియాల నుంచి గోల్కొండ కోటకు 75 స్పెషల్ సిటీ బస్సులను నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. గోల్కొండ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, సిబిఎస్, ఈసీఐఎల్, కుకుట్పల్లి, కేపీహెచ్బి, పటాన్చెరు, రాజేంద్ర నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, రామ్నగర్, చార్మినార్, ఉప్పల్, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కాజ్గిరి వంటి ప్రధాన రూట్ల నుంచి గోల్కొండ కోటకు బస్సులు నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 3వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సమావేశంలో 8 అంశాలు, ఒక టేబుల్ ఐటెంకు సభ్యులు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో పలువురు ఉన్నత అధికారుల మార్పులు జరగడంతో కార్పొరేటర్లు సహకరించాలని కోరారు మేయర్. 2020లో ఇండో చైనా యుద్ధంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 711 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. సిటీలో ట్రాఫిక్ అంటేనే వాహనదారులకు భయం. ఇక ఐటీ ఏరియాల్లో ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు. వర్షం కురిస్తే గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడాల్సిందే. అయితే ట్రాఫిక్ను డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేయడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా టెస్టింగ్ చేశారు సిటీ పోలీసులు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో రద్దీ నియంత్రణకు థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు పోలీసులు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలు, వాహన ప్రమాదాలు జరిగిన రోడ్లు, వాటర్ లాగింగ్ ఏరియాలు, చెట్లు కూలి ట్రాఫిక్ ఆగిపోతే డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొబైల్ ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్, బైక్స్ ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గం చెరువు, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో టెస్ట్ చేశారు పోలీసులు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ ని సైబరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేస్తారు. 150 నుంచి 170 మీటర్ల ఎత్తులో డ్రోన్ ట్రావెల్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమెరాలతో వెహికల్స్ మూమెంట్ ను రికార్డ్ చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆన్ ఫీల్డ్ లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు పోలీసులు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిధులతో ఒక డ్రోన్ కొనుగోలు చేసి టెస్టింగ్ చేశారు పోలీసులు. ఇది విజయవంతమైతే త్వరలో మరిన్ని డ్రోన్స్ ను తీసుకువస్తామన్నారు ఉన్నత అధికారులు. ట్రాఫిక్ తో పాటు వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, ర్యాలీలు, మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఈ డ్రోన్స్ తో మానిటరింగ్ చేయవచ్చన్నారు పోలీసులు. డ్రోన్స్ ఆపరేషన్ అంతా ఐటీ కారిడార్ లో ఎక్కువగా ఉంటుందన్నారు పోలీసులు. వర్షం కురిసిన సమయాల్లో ఉదయం, సాయంత్రం పూట ట్రాఫిక్ ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో డ్రోన్స్ సేవలు ఉపయోగించనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థలకు చెందిన వారు డ్రోన్స్ ను ఆపరేట్ చేస్తుండగా త్వరలో పోలీస్ సిబ్బందికి డ్రోన్స్ వాడకంపై ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు అధికారులు. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే సిటీలోని రద్దీ ప్రాంతాలున్న పోలీస్ స్టేషన్లకు డ్రోన్స్ అందిస్తామన్నారు పోలీస్ ఉన్నత అధికారులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తామన్నారు.
ముంబైలో T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. మెరీన్ డ్రైవ్ నుంచి వాంకడే స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పాల్గొన్నారు. దీంతో పటిష్ట భద్రత మధ్య క్రికెటర్ల బస్సు ర్యాలీ కొనసాగింది. ఇప్పటికే కప్ గెలిచిన జట్టుకు 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది BCCI. పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ICC ట్రోఫీ సాధించిన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో ముగిశాక భీకర హరికేన్ బార్బడోస్ను చుట్టుముట్టింది. దీంతో తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అక్కడే ఉండిపోయారు భారత క్రికెటర్లు. పూర్తిగా హరికేన్ ప్రభావం తగ్గాక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ప్లేయర్లను స్వదేశానికి తీసుకొచ్చింది BCCI. ఢిల్లీ చేరుకున్న భారత ఆటగాళ్లకు ఫ్యాన్స్ అదిరిపోయే ఆహ్వానం పలికారు. దీంతో అభిమానుల కేరింతల మధ్య ఎయిర్పోర్టు నుంచి హోటల్కు వెళ్లింది టీమిండియా. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీతో భేటీ ముగిశాక ముంబైకి చేరుకుంది టీమిండియా. Indian cricket team is coming to Marine Drive and Wankhede Stadium today evening. For that we have made elaborate security arrangement including the ASEC and all deployment at the important gates we have done. Beyond that we have discussed with MCA and BCCI to make certain arrangements of checking, frisking and other people are coming inside for them, and we are doing all the elaborate arrangement for that. Actually there will be high footfall at the Marine Drive as well as the NS Road. So for that people who are coming to watch the event, I request all of them to come well in advance. 4 to 5 days maximum they should come inside the stadium so they can see it freely. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.